ప్రతిపక్షంలాగా కూడా వ్యవహరిస్తాం. ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవటం ఎలా అనే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నాం. అండ్ ఇట్స్ ఏ రియల్లీ నైస్ ఎఫర్ట్ అండి. అంటే 100% స్ట్రైక్ రేట్ అనేది సామాన్యమైన వ్యవహారం కాదు. అది తీసుకున్న స్థానాలు కూడా వెనక రకరకాల మాటలు వినిపించినాయి కానీ బట్ తనకి స్పష్టత ఉన్న స్థానాలు ఆయన తీసుకున్నారు. వాటిలో గెలిచి చూపించారు 21 స్థానాలు. అండ్ అట్లా ప్రశ్నించే గొంతుక భాగస్వామ్యంలోనే ఉండటం అనేది పాలకపక్షానికి కూడా జాగరూకతతోటి వ్యవహరించడానికి అవకాశం ఇస్తుంది. అంటే అన్ని రకాల అర్థాలు తన చాలా క్లుప్తమైన సంక్షిప్తమైన అడ్రస్లో ఆయన స్పష్టం చేశారు. అంతే కదా రజనీ గారు? అదే సార్, నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు మమ్మల్ని వెటకరించినా ఎగతాళి చేసినా మీరు ప్రశ్నించే పార్టీ కదా, మీరు ఎప్పుడు ప్రశ్నిస్తారు కదా, మీరు ప్రశ్నించడం ఆపరు కదా అని అంటుంటారు. మీకు కూడా గుర్తుండే ఉండాలి ప్యానల్లో కూడా ఎప్పుడు. సో అటువంటిది ఈరోజు పాలకపక్షం అంటే నేను ఎప్పుడు అంటానండి, వై నాట్ 175 అన్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా, ఇదేమన్నా రాచరిక పరిపాలన అనుకున్నావా? ఒక్కడే ఏలి పరిపాలించడానికి ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ఎలా కూర్చుంటావు అని దద్దరిల్లిచ్చేదాన్ని మైకుల ముందు లేకపోతే డిబేట్ల ముందు. ఈరోజు వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, భారీ మెజారిటీ రానివ్వండి, 161 కానివ్వండి, కానీ ఈరోజు ప్రతిపక్షం లేకపోతే పాలకపక్షం అధికార పక్షం కూడా లేకో తప్పు చేస్తుందేమో అన్న ఒక మూల భయం ఒకటి ఉంటుందండి. అదే రకంగా ప్రజా పక్షపాతి ప్రజల తరపున మాట్లాడే వ్యక్తులు మరెవరు అని ఒక డౌట్ వస్తుందండి. అదే రకంగా ఆ బాధ్యత ఆయన తీసుకున్నారు, అది నేను చెప్పాలనుకున్నది. ఆ బాధ్యత ఆయన తీసుకున్నారు, అది నేను అండర్స్కోర్ చేసిన విషయం. అది 100% అండి, మేము కూడా అదే కోరుకున్నాం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా విధి విధానాల మీద ప్రశ్నించాలి. చంద్రబాబు గారు ఈ పథకం పెట్టారు, దీనివల్ల ఇది లాస్ అవుతుంది, ఖజానా కింద కండిపడుతుంది, లేకపోతే ఇలా ఒకటి చేశారు, ఇది కరెక్ట్ కాదు అంటూ ప్రశ్నించేవారు ఒకటి ఉండాలి. అంటే గతంలో లాగా అసెంబ్లీలో బూతులు తిట్టుకోవడం, చక్క భజనలు చేసుకోవడానికి విలువైన సమయాన్ని వృధా చేయకుండా ప్రశ్నించాలా. మా అన్నకి తెలిసిన విద్య ప్రశ్నించడం అండి. ఎందుకంటే 2014లో కలిసి వెళ్ళినప్పటికీ మీరు అనేవారు కూడా, అదేది 33,000 ఎకరాలు రాజధానికి భూములు ఇచ్చినప్పుడు అంత అక్కర్లేదు కదండి అని మీరు అడిగారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కలిసి ఉన్నప్పటికీ ఆ ఒక్క కారణంగానే చిన్న చిన్న విభేదాలు వాళ్ళ మధ్య తలెత్తినాయి. దాన్నే ప్రశ్నించడం అంటారండి. ఈరోజు ఇంత పెద్ద నష్టం వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా ఉవ్వెత్తునెగిసి రాజధాని అంటూ 5 సంవత్సరాలు వాకిట్లో కూర్చోడానికి, షామేల కింద కూర్చోడానికి గల కారణం అంత భూమి ఒకేసారి కలెక్ట్ చేయడం. దాన్ని మొట్టమొదటిగా ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. ప్రతిపక్షంలో ఉండి కూడా చక్కభజన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎక్కడ తప్పు ఉందో, ఎక్కడ ఇబ్బంది ఉందో, ఎక్కడ ప్రజల తరపున మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే రకంగా చుట్టూ కంచెలు వేసి అమరావతిలోకి రాకూడదు అన్నప్పుడు కూడా ఇదేమన్నా పాకిస్తాన్ బోర్డరా, మీ అయ్య జాగిరా అంటూ ఈరోజు కంచెలు తెంచుకొని వచ్చి మా అన్న మాట్లాడిన వాగ్వివాదం ఈరోజు నిజంగా ప్రశంసనీయమండి. అటువంటి వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష పాత్ర తీసుకుంటే, ప్రధాన ప్రతిపక్షంలో కూర్చుంటే చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ ప్రజల తరపున మాట్లాడే ఒక గొంతుకు ఉండాలండి. ఇదే ప్రజాస్వామ్యం. ఒక్కరే కూర్చోకూడదు. అది విధాన చట్టానికే విరుద్ధం. మరి నాకైతే తెలీదు. నేను ఎప్పుడు విభేదించేది అదే. ఒక్కడే ఎలా వెళ్తావు అయ్యా బాబు, ఇదేమన్నా రాచరికమా అని. ఇప్పుడు మనం ఎలా చేస్తాము? సో ప్రధాన ప్రతిపక్షం ఉండాలండి. ఆ ప్రధాన ప్రతిపక్షం ప్రజల గొంతుకు అవ్వాలా, ప్రజల నాడి అవ్వాలా, ప్రజా సమస్యల గురించి ప్రశ్నించడమే కాకుండా ఒక విధానం తీసుకొచ్చినప్పుడు దాన్ని ఇటు కరెక్ట్ అని ఇటు కరెక్ట్ కాదని కొంత డిస్కషన్ అనేది జరగాల. నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కాదు 3 రాజధానులు అంటే శాసన మండలి ఆపింది చూడండి. అక్కడుండే షరీఫ్ గారి వల్ల ఆగగలిగింది. ఈరోజు రాజధాని మనకి దక్కింది అంటే షరీఫ్ గారి పుణ్యమేనండి. ఆ రోజు శాసన మండలిలో తనతో ఉండే సైన్యాన్ని ఇదండి కలబరుచుకొని అది ఆపగలిగింది, ఆయన వల్ల సాధ్యమైంది. అప్పుడు మెజారిటీ పీపుల్ అక్కడే ఉన్నారు కాబట్టి అది ఒక శాసనం అయిపోయింది. సో ఈ మాదిరిగా కాకుండా కొంత ప్రధాన ప్రతిపక్షం ఉంటే అది ప్రజల గొంతుకు అవుతుందండి. ద్విపాత్రానయం కాదు, త్రిపాత్రానయం కూడా చేసినా తప్పేమీ లేదు. ఎందుకంటే మనం ప్రజల ఆకాంక్ష మేరకి, ప్రజల కోరిక మేరకి, ప్రజాక్షేమం మేరకి, ప్రజా అభివృద్ధి మేరకే మనం ఈ కూటమిని కలపడం జరిగింది. మమ్మల్ని మేము తగ్గించుకొని
మా జనసేనలో ఉండే చాలా మందికి సీట్లు ఇవ్వకుండా వెనక్కి పంపించి వాళ్ళతో విభేదించుకుని గల బలమైన కారణం ప్రజల అభివృద్ధి, రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాలు. సో వాట్ దట్ మీన్స్ అంటే ఇక మీకు తెలియంది కాదు కదా. సో ప్రజానాడి అంటే సో మనం ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్షం ఉంటే బాగుంటుంది అన్నెప్పుడు ప్రశ్నించే గొంతుకుగానే మా అందరికీ నచ్చుతుంది. ఆ గద్దరన్న డప్పు ఎప్పుడు కొట్టి కొట్టి ప్రశ్నిస్తూ ఉంటుంది ప్రభుత్వాన్ని. ఈరోజు ఆ డప్పు మూగబోతూ ఈరోజు ఒక అధికార పక్షంలో కూర్చుంటే మా అన్న మాకు కొంచెం దూరం అవుతున్నాడేమోనన్న కొంత బాధ ఉంటుందండి. ఎప్పుడు ప్రజా గొంతుక అలా గర్జించాలి. లేదా ఆయన క్లారిటీ ఇచ్చారు కదా, ఆయన క్లారిటీ ఇచ్చారు, ఇంకా వరి అవ్వాల్సింది ఏం లేదు. ఎందుకంటే అవసరమైన చోట ప్రశ్నిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆయన ఎవరు అడగకుండా చెప్పారు, దట్ ఈస్ అప్రిషియబుల్. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు జవహర్ రెడ్డి గారిని ఆల్మోస్ట్ ఇంకా ఇంటికి పంపించినట్టే కదా. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి